హాయ్ యూత్. నిన్నగాక మొన్న మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎస్ఎస్సి ఫేజ్ 13 సెలక్షన్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. 10th ఇంటర్ డిగ్రీ వీటితోటి మీకు ప్రతి ఒక్కరికి ఒక పోస్ట్ ఉందంటూ ఒక వీడియో చేసాము. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్టులు గాను అఫీషియల్ ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వెబ్సైట్ సేమ్ కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను, చూసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్లోకి వెళ్తే ఆల్మోస్ట్ 90+ పేజెస్ ఉన్న పీడిఎఫ్ నోటిఫికేషన్ అయితే ఉన్నది. దాన్ని చూసి మీరు అన్ని వివరాలని అర్థం చేసుకోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే ఈ జాబ్కి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రాన్స్జెండర్స్ అయినా ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుద్ది. అందులో ఎలిజిబిలిటీ సంపాదించుకున్న తర్వాత లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ జరుగుద్ది. అక్కడ కూడా మీకు అర్హత వచ్చిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది, మెడికల్ ఫిట్నెస్ చెకింగ్ జరుగుద్ది. ఈ విధంగా మీకైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుద్ది. అయితే మీ ఏజ్ 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి, 27 ఏళ్ళు దాటకూడదు. అలాగే 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి, 30 ఏళ్ళు దాటకూడదు. 2 రకాలైన పోస్టులు ఉన్నాయి ఇందులోను. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. ఈ రెండింటికి కూడా అన్ని విధాల అన్నీ ఈక్వలెంట్గానే ఉంటాయి, జస్ట్ గ్రేడింగ్లో తేడా. అయితే దేనికైనా అర్హత మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోద్ది. మీ ఏజ్ని, మీ క్వాలిఫికేషన్ని 1 ఆగస్టు 2025 కల్లా లెక్కలోకి తీసుకుంటారు. అలాగే అప్లై చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అంటే మీ 10th ఆధార్ కార్డు, అలాగే మీ సిగ్నేచరు, మీ క్వాలిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ ప్రాపర్గా ఉంటే సరిపోద్ది. ఫోటో మాత్రం లైవ్ ఆప్షను. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మన నేచర్ కంప్యూటర్స్ దగ్గర అయితే చేస్తున్నాము. ఈ విధంగా అప్లై చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చి జూన్ 26 డెడ్ లైన్. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆగస్టు 6వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 11 వరకు ఈ డేట్స్లో ఎనీ డేట్ అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ అయితే జరుగుద్ది. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది మీరు ఇచ్చిన మొబైల్కి, ఈమెయిల్కి ఇంటిమేషన్ ద్వారా అయితే తెలియజేస్తారు. అలాగే వెబ్సైట్లో కూడా ప్లేస్ చేస్తారు. హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకుని చేస్తే సరిపోద్ది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసి జాబ్ ఇవ్వడం అయితే జరుగుద్ది. అయితే ఫీజు విషయానికి వస్తే ఆడవాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు. ఓకే. అలాగే ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్లు, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎటువంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు. ఇక మిగిలిన వాళ్ళకి అంటారా కేవలం ₹100 మాత్రమే ఎగ్జామ్ ఫీజు. ఇక ఏజ్ విషయంలో 18 to 27, 18 to 30 అనుకున్నాం కదా. మీకు మీ యొక్క రిజర్వేషన్ బట్టి బీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ళు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రిటైర్డ్ ఆర్మీ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వీస్ని కూడా యాడ్ చేసుకుని ఏజ్ లిమిట్స్లో సడలింపు అయితే వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, సమాచారాన్ని అయితే అందరికీ షేర్ చేయండి. సమ్మర్లో మంచి మంచి జాబ్లు అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.